శ్రీ గురు చరిత్ర 38వ అధ్యాయం. మాకు చిన్నతనం నుంచి కూడా ఆత్మజ్ఞానాన్ని జ్ఞానభిక్షను పెట్టినటువంటి మా గురుదేవులైనటువంటి పూజ్యశ్రీ పరమపూజ్యశ్రీ శ్రీ శ్రీ సుందర చైతన్య ఆనంద స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మేము ఈ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇక్కడ నామధారకుడు ఏం చేస్తాడంటే, స్వామి శ్రీగురుడు ఉపదేశించినటువంటి కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని నేను చాలా ధన్యుణ్ణైపోయాను. ఇక దయచేసి అటుపై జరిగినటువంటి శ్రీగురుని వృత్తాంతం గురించి తెలపండి అని వేడుకున్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు, నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లే శ్రీ గురు చరిత్ర తనవి తీరా స్మరించుకునేటటువంటి భాగ్యం నాకు కూడా కలిగింది. శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైనటువంటి గురుభక్తులందరూ గంధర్వపురం వచ్చారు. గాణగాపురం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సమాన సంతర్పణలు చేస్తూ ఉండేవారనమాట. డబ్బున్న వాళ్ళంతా వచ్చి ఒకసారి కాశ్యప గోత్రానికి చెందినటువంటి భాస్కర శర్మ అనేటటువంటి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు ఏం చేశాడు, తనతో ముగ్గురికి మాత్రమే సరిపడేటటువంటి ధాన్యం మొదలైన మూట కట్టుకొని తెచ్చాడు. ముగ్గురికే శ్రీ గురునికి నమస్కారం చేశాడు. కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తుల సంతర్పణకి ఆహ్వానించారు. ఈయన ముగ్గురికి పెడదామనుకుంటే ఈయన్ని వేరే వాళ్ళు వచ్చి భోజనానికి రండి అని తీసుకెళ్ళిపోయారు. అతడు తాను తెచ్చుకున్న మూటను మఠంలో ఒక మూల ఉంచేసి భోజనానికి వెళ్ళాడు. రోజు ఇలానే జరుగుతుండడం వల్ల ఆ 3 మాసాలు ఇలాగే గడిచిపోయినాయి. 3 నెలలు అయిపోయినాయండి. ఆ మూట అలాగే ఉంది. అతన్ని చూసి బ్రాహ్మణులంతా కూడా, ఏమయ్యా బ్రాహ్మణువా, నువ్వు వచ్చిందెందుకు, నువ్వు చేస్తున్నదేమిటి, నువ్వు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా, నువ్వేమో భోజనం పెట్టడానికి వచ్చావు, భిక్ష పెట్టడానికి, నువ్వు వెళ్ళి భిక్షలో కూర్చుంటావేంటయ్యా, ఇంకా మొత్తం కుదరలేదా, పోనీలే ఇక్కడ జరుగుతున్నటువంటి సంతర్పణలో భోజనం చేసి ఇప్పుడు నువ్వు బాగా లావెక్కావు, నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది, నీకు సిగ్గువేయడం లేదా అని ఎగతాళి చేయడం ప్రారంభించారు. పాపం ఆ భాస్కర శర్మ ఏం చేశాడు, కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తూ వస్తున్నాడు. అతనిపై ఇలాంటి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒక రోజున ఆ విషయం శ్రీగురునికి తెలిసింది. ఎలాగోలాగా ఆయన అది సహించలేక అతన్ని పిలిచి, నాయన నువ్వు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠాలు పూర్తి చేసుకొని తాను తెచ్చినటువంటి ధాన్యంతోనే వంట చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు. వేరే అతను స్వామివారిని తీసుకుపోదామని వచ్చాడు. కానీ శ్రీగురుడు ఏం చేశారు, తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్షను తీసుకుంటామని, అతడు మరుసటి రోజున భిక్ష చేయవచ్చు అని చెప్పారు. మర్నాడు చేయవా నువ్వు అన్నారు. అతడేం చేశాడో నిరుత్సాహపడి, అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్క మెతుకైనా వస్తుందా, తెచ్చినయా ముగ్గురికి అని అనుకొని ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయాల్సిందే అనుకుంటూ వెనకకి వెళ్ళిపోయాడు. శ్రీగురుడు ఆ మాటలు అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పాడు, నాయనలారా, ఈరోజు మీరెవ్వరూ కూడా భోజనానికి ఎక్కడికి వెళ్ళొద్దు. మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కాబట్టి అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు. అందరూ ముఖాలు చూసుకుంటూ నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా, ముగ్గురికే వస్తుంది, ఎవరికి తెలియదు, మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అదేం సరిపోద్ది అసలు అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో, నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలన్నీ కూడా సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. స్వామికి చెప్పాడు, అంతా రెడీ స్వామి అని.
అప్పుడు స్వామి నది ఒడ్డునున్నటువంటి ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని చెప్పి భాస్కర శర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి, ఏమయ్యా నువ్వు పెట్టినట్లే మేము తిన్నట్లే, ఈ రోజున మా ఇళ్లల్లో ఉన్నదేదో మేము భోజనం చేస్తాము, కానీ నువ్వు కనీసం శ్రీగురునికైనా సరే గురువుగారికైనా కనీసం కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పో అంటారు. భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు ఏం చేశాడు, నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం, కానీ మేము ఒక్కరమే భిక్షం చెయ్యం అని అన్నారు. స్వామి నోటి మాట తప్పక జరుగుతుందనేటటువంటి దృఢ విశ్వాసం కలిగినటువంటి వాడు భాస్కర శర్మ. అది నిరూపించుకోవాలని చెప్పి దీనంగా, స్వామి నేనేం చేయను, నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు, సరిగదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుడిని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీగురుడు వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి. మీరు ఒక్కళ్ళే కదా నాయన, మీ భార్య బిడ్డలను కూడా తీసుకురావాలి. ఈరోజు ఇక్కడే 4000 మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లల్లో అన్నం కట్టుకొని మళ్ళీ మీరు ఇంటికి తీసుకెళ్ళాలి అని భాస్కర శర్మతో, ఏమయ్యా చూస్తామేమిటి, లేచి నమస్కారం చేసి అందరినీ ఆహ్వానించు అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్నటువంటి సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుడను చేయమని చెప్పి వేడుకున్నాడు అందరినీ, రండి మాపు అని. వారిలో కొంత బ్రాహ్మణులు నవ్వి ఏమన్నారు, ఓరి వీరి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగదును అనుకొని నువ్వు పిలిస్తే వచ్చామటయ్యా మేము, నువ్వు పిలిస్తే వచ్చామా మేము, నువ్వు చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క మొతకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు అతన్ని నిందించవద్దు, ఇందులో అతని దోషమే లేదు, గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు పెద్దవాళ్ళు. భాస్కరుడు శ్రీగురు పాదాలకు పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేశాడు ఒక్కొక్కరికి. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను కోరాడు. గురువుగారు ఆజ్ఞను అడగాల, మనం అసలు గురువుగారిని ఆజ్ఞలను అడుగుతాం అసలు ఎట్టి పరిస్థితుల్లో? మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వెళ్ళిపోవడమే. అప్పుడు అంతటా శ్రీగురుడు ఏం చేశాడు, అతనికి ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. వస్త్రాన్ని ఇచ్చి దానిని వంటకాల మీద కప్పమన్నారు, ఆదేశించారు. అతను అలా చేయగానే శ్రీగురుడు తన కమండలంలో నీళ్లు తీసుకొని అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డం చేయమని చెప్పారు, ఆదేశించారు. వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుంచి పళ్ళాలతో వంటకాలు తీసుకొని తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు. అది చూసి భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలిన వారందరూ ఆపోసనం తీసుకొని భోజనం చేయడం మొదలెట్టారు. భాస్కర శర్మ ఒక్కొక్కరికి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసిన అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి కూడా బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత శ్రీగురుని ఆజ్ఞను తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు. అప్పుడు అతడు వెళ్ళి చూచి అతడు వండిన వంటకమంతా కూడా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. స్వామి ఇంకా భోజనం ఇంకా అలాగే ఉందండి అని. దానిని జలచరాలకు వేయమని చెప్పి స్వామి ఆదేశించాడు, చేపలకి వాటికి వేసేయండి అని. అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతో వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురు మహిమ, ఇదంతా శ్రీ నరసింహ సరస్వతి గురుదేవుల యొక్క మహిమ అని అందరికీ తెలిసిపోయింది. శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొదవా ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపించేశాడు.
శ్రీ గురుని కీర్తి మరొక్కసారి నలుదిక్కలా వ్యాప్తమైంది, మారుమోగిపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శుభమస్తు. ఈ ఇంతకు ముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాము అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.